ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం మహాత్మా జ్యోతిబా పూలేకు సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. దీనబంధు సార్వజనిక సభ. ఈ సభ సత్యశోధక్ సమాజ్లో అంతర్భాగమే అని చెప్పవచ్చు. ఈ సభకు స్థాపకుడు, వ్యవస్థాపకుడు కృష్ణారావు భాలేకర్. ఇది జ్యోతిబా అండదండలతో ఏర్పడిందే. కృష్ణారావు భాలేకర్, ఆయన సహచరులు కలిసి ప్రతి ఆదివారం సమావేశమై సాంఘిక సమస్యలు చర్చించి పరిష్కార మార్గాలు ఆలోచిస్తుండేవారు. డాక్టర్ సదోబాగవాడే ఇల్లు వీరి సమావేశ స్థలం. తరచుగా బ్రాహ్మణేతర నాయకులే ఈ సమావేశాలకు అధ్యక్షత వహిస్తుండేవారు. ప్రజల కష్టనిష్ఠూరాలను ప్రభుత్వానికి అందజేయడం, ప్రజలలో విజ్ఞానం వ్యాపింపచేసి మూఢాచారాలు, అంధవిశ్వాసాలు తొలగించడం ఈ సభ లక్ష్యాలు. మతపరమైనవేవి ఈ సభ చర్చించేది కాదు. దీని సభ్యత్వ రుసుము నెలకు అర్ధన. ప్రజల కష్టాలను దూరం చేసే ప్రయత్నమే దైవారాధన అని వీరు నమ్మారు. ఈ సభ ఆశయాల గురించి దినమిత్ర పత్రిక ఇలా రాసింది: ఆంగ్లేయుల పరిపాలన ఈ దేశానికి ఒక వరం. మన పూర్వీకులు తాత తండ్రులు ఎరుగని ఎన్నో సదుపాయాలు మనం అనుభవిస్తున్నాం. ఇది పరాయి పాలనే కావచ్చు, కానీ భారతదేశానికి అది ఉత్తమమైన పాలన. అయితే చట్టాల వర్తింపులో, పాలనా పద్ధతిలో కొంత అన్యాయం జరుగుతున్నది. వార్తాపత్రికలు, వివిధ పబ్లిక్ సహకార సంస్థలు, ఉన్నతాధికార వర్గాలు కొన్ని విషయంలో ఇస్తున్న సమాచారం సరియైనదిగా ఉండటం లేదు. అందు పేదవర్గాలకు చెందిన వ్యవసాయదారులు, వృత్తి కళాకారులు, వర్తకులు, ఉపేక్షితులైన తదితరులు కలిసి ఈ దీనబంధు సార్వజనిక సభ స్థాపించారు. మనం నిజంగా అనుభవిస్తున్న కష్టాలను, మన సమస్యలను నిజాయితీగా సరియైన రీతిలో ప్రభుత్వానికి నివేదించడం ఈ సభ ఆశయం. ప్రభుత్వం కొత్త చట్టాలు చేసేటప్పుడల్లా ప్రజల బాగోగుల గురించి తెలుసుకోవాలనే కుతూహలాన్ని వెల్లడిస్తుంటుంది. అలాంటి సమయాలలో ప్రజల వాస్తవ పరిస్థితిని ప్రభుత్వానికి వివరించే బాధ్యత ఈ సభ వహించగలదు. ఉపేక్షిత వర్గాలకు ఈ సభ ప్రాతినిధ్యం వహిస్తున్నది. ఈ రోజులలోనే జ్యోతిబా మిత్రుడు, పీడిత తాడిత వర్గాల వికాసానికి కృషి చేసిన వారు అయిన గోవాండే మరణించారు. విశాల దృష్టి, నిశితమైన ఆలోచనా శక్తి, సమకాలిక సాంఘిక రాజకీయ పరిస్థితుల అవగాహన, సాహసోపేతమైన వ్యక్తిత్వం ఆయనను ఆ తరం వారిలో విశిష్టంగా నిలబెట్టాయి. అయినా మహారాష్ట్రకు గోవాండే చేసిన సేవను చరిత్రకారులు తగినంతగా గుర్తించలేదని కొందరి అభిప్రాయం. పల్లెలలో, గ్రామసీమలలో సత్యశోధక్ సమాజ కార్యకర్తల కార్యకలాపాలకు ఈ సార్వజనిక సభ విస్తృత ప్రాతిపదికపై ప్రోత్సాహాన్నిచ్చింది. ఈ కార్యకర్తలంతా తరచూ తమ నాయకుడైన జ్యోతిబాను ఆయా గ్రామాలకు ఆహ్వానించి ఆయన సిద్ధాంత దృక్పథాన్ని ప్రజలకు వినిపిస్తుండేవారు. అంతకు మునుపు ఎటువంటి ఉత్సాహము లేకుండా గానిగెద్దులాంటి జీవితాలను గడుపుతున్న ప్రజలకు వీరి మాటలు ఆశాజనకాలయ్యాయి. వారిలో చైతన్యం తెచ్చాయి. సభలు, సమావేశాల మాటే తెలియని పల్లె ప్రజలంతా ఈ సభలకు రావటం మొదలుపెట్టారు. జ్యోతిబా భావాలు వారిని ఆకర్షించాయి. ఆయన తమ మనిషి అని వారు గుర్తించారు. వారి మనోభావాలు, కష్టసుఖాలు ఆయనకు చిరపరిచితాలు. వారి ఆలోచనలకు వారి భాషలోనే ఆయన ఒక రూపం ఇచ్చినట్లుండేది. దేవుడే లేని బ్రాహ్మణులు దేవుని పేర పేద ప్రజలను ఎలా దోచుకుంటున్నారో ఆయనకు తెలుసు. తనకు తెలిసిన దానిని ఆయన వారికి చక్కగా వివరించేవారు. ఆయన ప్రభావం అక్కడి గ్రామసీమలలో ప్రబలంగా పడింది. జున్నార్ వంటి గ్రామాలలో ఆయన చేసిన ఉపన్యాసాలు ఉత్తేజకరమైనవి. సాధారణంగా ఒక ఊళ్ళో ఆయన సభ ఉన్నదంటే ఆ చుట్టుప్రక్కల ఊళ్ళన్నిటి నుంచి జనం వచ్చేవారు. అందుకు తగ్గట్లుగానే ప్రచారం కూడా ఉండేది. జ్యోతిబా వస్తున్నాడని తెలియగానే ఊరి పెద్ద మనుషులకు హడావుడి పుట్టేది. ఆయన ఆ దారిన వస్తున్నారంటే ఆదివారం బ్రాహ్మలు చేతిలోని రాగి చెంబు కూడా వదిలేసి పరిగెత్తి పారిపోయేవారు. అంత భయపడుతూనే పత్రికలలో జ్యోతిబాను విమర్శిస్తూ వ్యాసాలు రాయించేవారు.
ఇలాంటి సంఘటనల గురించి ఆయన ఒక పాట రాశారు. జ్ఞానోదయ పత్రికలో జున్నార్ సంఘటనల గురించిన సమాచారం ఉంది. జున్నార్ చుట్టుపక్కల ఉన్న దాదాపు 100 గ్రామాలలో ఆయన అపూర్వమైన మార్పు తెచ్చారు. అక్కడ కొన్ని సంవత్సరాలుగా బ్రాహ్మణులకు సాలి, మాలి, కుమ్మరి, కమ్మరి వంటి వెనుకబడిన వర్గాల ప్రజలకు ప్రచ్ఛన్న సంఘర్షణ జరుగుతున్నది. బ్రాహ్మణుల పంజా నుంచి బయటపడటానికి జనం విశ్వప్రయత్నం చేస్తున్నారు. వారికి చేయూతనిచ్చేవారెవరూ లేకపోయారు. అలాంటి స్థితిలో సత్యశోధక సమాజం వారి ఊహలకు ఊపిరిపోసింది. జ్యోతిబా ఉపన్యాసాలు వారికి కర్తవ్యోపదేశం చేశాయి. 1894 మే నెలలో జున్నార్లో జరిగిన సమావేశాలలో లోఖండే తదితర పెద్దలు కూడా ప్రసంగించారు. బడుగు వర్గాల ప్రజలు దాదాపు 3000 మంది వరకు అక్కడ సమావేశమయ్యారు. మహమ్మదీయులు, క్రైస్తవులు కూడా పాల్గొన్నారు. ఎటొచ్చి అక్కడ లేనిది బ్రాహ్మణులే. ఆ తేడా కొట్టొచ్చినట్లు కనపడింది. ఒకరిద్దరు బ్రాహ్మణులు కనిపిస్తే కార్యకర్తలు వారిని దూరంగా పంపేశారు. అక్కడ అప్పుడు బ్రాహ్మణులే అస్పృశ్యులయ్యారు. వక్తలందరూ బ్రాహ్మణుల కపటవేషాలను, నైవంచన్ను బహిర్గతం చేస్తూ మాట్లాడారు. వారి మాటలు, చేతలు ఎంత సత్యదూరమైనవో వివరించారు. అక్కడ ఉన్న బ్రాహ్మణానుయాయులు ఉపన్యాసకుల మాటలకు కోపంతో ఊగిపోయారు. కానీ నిస్సహాయ స్థితిలో ఊరుకుండిపోవలసి వచ్చింది. సత్యశోధక్ సమాజం నాయకుల మాటలు చాలా వరకు నిజమే అయినప్పటికీ చాలా అంశాలను వారు అతిశయించి చెప్పారని జ్ఞానోదయ పత్రిక రాసింది. ఈరోజు మనం మహాత్మా జ్యోతిబా పూలేకు సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.